ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్ల బిల్లుని అడ్డుకొని బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించినటువంటి బీసీ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంపైన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందామని చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఇస్తామంటే గుజరాత్ వారికి కడుపు మంట ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. 42% రిజర్వేషన్లు ఇవ్వాలని 42% రిజర్వేషన్లను నరేంద్ర మోడీ గారు మెడలు వంచైనా తీసుకువెళ్తామని చెప్పి వేలాదిగా ఈరోజు జంతర్ మంతర్ లో ఈ ధర్నా దీక్షలో కూర్చున్నారు. మిత్రులారా, పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ 42% ఓబీసీ రిజర్వేషన్ల పోరాటంలో మా రాష్ట్రాల కోట్లాది మంది ప్రజల మద్దతు మీకు ఉంది, మీరు కొట్లాడండి, మీకోసం పార్లమెంటులో నరేంద్ర మోడీని నిలదీస్తామని చెప్పి ఇండియా కూటమికి సంబంధించిన రాజకీయ పార్టీలు పార్లమెంట్ సభ్యులు ఈ రోజు మనకు అండగా నిలబడ్డారు. నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో 16 మంది, తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు, మొత్తం 17 మంది ముఖ్యమంత్రులు 70 సంవత్సరాలలో ఈ దేశం ఒక 300 మంది ముఖ్యమంత్రులైన ఈ దేశంలో వివిధ రాష్ట్రాలకు 300కు పైగా ముఖ్యమంత్రులు ఎవరు చెయ్యని సాహసం, ఎవరు చెయ్యని కులగణన తెలంగాణ రాష్ట్రంలో నా మంత్రివర్గ సహచరులు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, కేబినెట్ సబ్ కమిటీ చైర్పర్సన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క, వీళ్ళందరూ నాకు అండగా నిలబడి 100 సంవత్సరాల నుంచి జరగని కులగణనను 300 పైగా ముఖ్యమంత్రులు చెయ్యలేని పనిని చేసే అవకాశం, చరిత్రలో మిగిలిపోయే అవకాశం మీరందరూ కల్పించారు. ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా. మా డిమాండ్ను ఆమోదిస్తారా, లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి, ఎర్రకోట మీద 3 రంగుల జెండాను ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి 42% ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరన్న మాట నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఈ ధర్నాకు మీరెందుకు రాలేదు అని నేను బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా. బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారి మోచెత్తి నీళ్లు తాగొచ్చు, మరి బీఆర్ఎస్ వాళ్ళు మోడీ గారి చెప్పులు మోసి బతుకుతున్నారా? మీరు మాకండగా నిలబడకుండా నిన్న ఓ సన్నాసి మాట్లాడతాడు, ఎన్నికల కమిషన్ కలవనికి వచ్చిన ఢిల్లీకి రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ల డ్రామా చేస్తున్నాడు. ఆయన పేరే డ్రామారావు. డ్రామా నీ ఇంట్లో ఉంది, నీ ఒంట్లో ఉంది, నీ రక్తంలో ఉంది, నీ పేరులో ఉంది, మీ మొత్తం కుటుంబమే డ్రామాలేసి బతికే కుటుంబం మీది. మాకు డ్రామాలు అవసరం లేదు, చిత్తశుద్ధి ఉంది. మీ ఇంట్లోనే చక్కగా లేరు. ఒకరు బీసీకి అనుకూలం అంటే ఇంకొకరు వ్యతిరేకం అంటారు, మూడోగా ఆయన మధ్యస్థం అంటారు. నేను అటు కాదు, నేను ఇటు కాదు అంటాడు ఈయన. ఈ అటు ఇటు కానోడు కూడా నా గురించి మాట్లాడతాడు. మా తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్, రాజకీయాలలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి, తక్షణమే ఆమోదించండి. అదేవిధంగా చంద్రశేఖరరావు పెట్టిన నిబంధన 50% మించి రిజర్వేషన్లు ఇవ్వద్దు అని 2018లో పంచాయతీరాజ్ చట్టం ఏదైతే చేసిండో ఆ చట్టాన్ని చించి చెత్త బుట్టలో వేయడానికి మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం. దానికి కూడా మీరు ఆమోదించండి, లేకపోతే ఇంకా ఢిల్లీ వచ్చేది లేదు. మా గల్లీకి వస్తావు కదా, అక్కడనే పట్టు.